హాయ్ అండి. మీరేమైనా విజయవాడ సిటీలో 22 లక్షల్లో లో కాస్ట్ ఇండిపెండెంట్ హౌస్ గురించి ఏమైనా వెతుకుతున్నారా? అది బస్ స్టాండ్ కాంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉండాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. మనకి ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి న్యూ రాజరాజేశ్వరిపేటలో అయితే రావడం జరిగిందండి. G+1 ఇండిపెండెంట్ హౌస్ 8 సంవత్సరాల క్రితం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. మనకి ఈ ప్రాపర్టీ 22 లక్షలకి మనకైతే ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది. లోన్ సౌకర్యం కూడా ఉందండి. లోన్ పెట్టుకొని మీరు ఈ ప్రాపర్టీని పర్చేజ్ అయితే చేయొచ్చు. మన ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి 10 అడుగుల రోడ్ అయితే ఉంది. సీసీ రోడ్ అయితే ఉంది. మనకి ఆల్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి ఈ ప్రాపర్టీకి. సో ఎవరైతే లో కాస్ట్లో విజయవాడ సిటీలో ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళు మాత్రం ఈ ప్రాపర్టీని మిస్ అయితే చేసుకోమాకండి. సో మొత్తం వీడియోలో అయితే నేను ఈ ప్రాపర్టీ గురించి వివరంగా అయితే చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేసేయండి. సో ఫస్ట్ అయితే మాత్రం మా యొక్క ఈ చిన్న కష్టానికి ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నా ఈ వీడియోకి. అట్లాగే మీరు ఫస్ట్ టైం మాత్రం చూసినట్లయితే మాత్రం ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ చూసినట్లయితే మాత్రం ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే వీడియో చూసేసేయండి. రాజరాజేశ్వరిపేటలో వచ్చిన G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నాం. ఇది చూడొచ్చు. ఈ ప్రాపర్టీ G+1 అండి. పడమర ఫేసింగ్లో అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్. మీకు 8 ఇయర్స్ బ్యాక్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి. 42 గజాల్లో మనకి కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి మనకి 10 ఫీట్ రోడ్ అయితే ఉందండి. న్యూ రాజరాజేశ్వరిపేట విజయవాడలో అయితే రావడం జరిగింది. బస్ స్టాండ్ కాంచి కరెక్ట్గా 3 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి. 8 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి ఇది. న్యూ రాజరాజేశ్వరిపేటలో రావడం జరిగింది. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే ఉన్నాయి. బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది. లోన్ పెట్టి మీరు ఈ ప్రాపర్టీని పర్చేజ్ అయితే చేయొచ్చు. 22 లక్షల రూపాయల ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారండి. ఎవరైతే విజయవాడ సిటీలో ఒక లో కాస్ట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళైతే ఈ ప్రాపర్టీ ఒకసారి అయితే గమనించగలరండి. ఎందుకంటే లో కాస్ట్లో వచ్చిన ఇలాంటి G+1 ఇండిపెండెంట్ హౌస్ ఎవరికైతే కావాలనుకుంటారో అలాంటి వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.